కేసీఆర్ మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశంగా మలుచుకొని వాళ్ళు విజయాలు సాధిస్తున్నారన్నటువంటి ఒక భావన ఉంది. నిజమేనా? 100% ఉందన్న, 100% ఉంది. ఇటు టీడీపీ, ఇటు కాంగ్రెసు, అటు వామపక్షాలు ఇవన్నీ కూడా బలహీనపడ్డాయి అనేటిది నగ్న సత్యం. మరి మీరెందుకు మౌల్డ్ అవుతున్నారు? విమర్శించడం వరకు విమర్శించాలన్నా, కానీ కేసీఆర్ని విమర్శించడానికి ముందు 2009 నుండి 2014 వరకు జేఏసీలో కీలకంగా పనిచేస్తున్న టైంలో మీ సహచర విద్యార్థి ఉద్యమకారుల నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ ఉండేది? వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు? ఒక అన్నోన్ పర్సన్ లాగా వచ్చిన నేను వాళ్ళకి నేను అన్నోన్, బట్ వాళ్ళకి నేను అన్నోన్ పర్సన్గా వచ్చి ఈమె ఇక్కడ నాటుకుపోతుంది, నన్ను ఒక నక్సలైట్గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ మీద తెలంగాణ ఉద్యమం నిర్మించబడ్డది, సాకారమైంది. సో కేసీఆర్ అనే వ్యక్తి దానికి భిన్నంగా పోతున్నాడని ఒక వాదన ఉన్నది. సో దాన్ని మీరు ఏ విధంగా మీ అభిప్రాయం చెప్పారు? వాళ్ళ అవసరాలే వాళ్ళ బలహీనతని గుర్తించిండు, ఆ బలహీనతని ఒడిసి పట్టుకున్నాడు, ఇలా తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. దీనికి తెలంగాణ సెంటిమెంటు. జనగామ జిల్లా అంటే దాని సాధనలో బాలలక్ష్మి కీలకమైన పాత్ర పోషించింది. ఎన్నో పోరాటాలు చేసింది, దానికి సంబంధించి ఎన్నో దీక్షలు కావచ్చు అన్ని చూసినాం. మరి బాల్క సుమన్కి, ప్రేమర్తి రావణకి, కిషోర్కు ఒక పటిష్టమైనటువంటి నాయకుడు, నడిపించిన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేడు అనే వాదన. నిజంగా కూడా లేరు అసలు? అన్న నాయకులు ఉన్నారు, మనకు అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. ఒక నాయకుడు బలంగా ముందుకు వస్తున్నాడంటే వీళ్ళంతా మీరు ఎందుకు చెల్లా చెదురుగున్నారు? మీ ఎజెండా ఏంటిది? తెలంగాణలో మళ్ళీ పునర్నిర్మించడమే కదా. మరి ఒక తాటి మీదకి మీరు ఎందుకు వస్తలేరు? పార్లమెంట్ దర్వాజాలు పనిచేసారు కదా. ఐక్యమత్యం లేకపోవడమే ఇలా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైందని. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ, పీడన, అవినీతి అనే అంశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఒక విద్యార్థి నాయకురాలుగా, ఉద్యమకారురాలుగా మీ కార్యాచరణ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? వ్యతిరేకతతో మాట్లాడేటప్పుడు కొంతమంది నాయకులు మరి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా నాకు అర్థం. భావనలో అణిచివేస్తున్నాడు. అంత అత్యంత అద్భుతంగా కేసీఆర్ గారు ఏం పరిపాలించట్లేరు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నా. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మీరు చాలా కీలకంగా ఉద్యమం చేస్తున్న సమయంలో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, మిగతా శక్తుల నుంచి మీరు ఎట్లాంటి నిర్బంధాలు ఎదుర్కొన్నారు? మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి? నా పైన దాదాపు 30 పైన ఉన్నాయి అన్న కేసులు. సీరియస్గా నాకు అటెంప్ట్ మర్డర్ కింద అవి పెట్టినప్పుడు నేను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నా. 2010 సెంట్రల్ ఫోర్స్ బలగాలు ఉన్నాయి కదా, వాళ్ళు రాళ్ళని జోబులలో పెట్టుకొని వాళ్ళు విసురుతుంటే నా కళ్ళ నిండా చూసిన నేను. ఇక్కడ గీట తగిలింది, కరెక్ట్గా ఇక్కడ తగిలి ఇట్లా బ్లడ్ వస్తూనే ఉంది అమ్మాయికి. 7 వచ్చిర్రు, సపరేట్గా చదువుకోవాలి. ఇంత దొడ్డు లాటి వాతలు కొడితే ఒక 2-3 నెలల దాకా ఆ వాతలు ఇట్లా పోలేదు. నాకు తెలిసి మీ కాలేజీ టీవీ పుణ్యమా అని ఇలా ఇది మళ్ళీ బయట జనంలోకి ఆ లైవ్ అంటే అయిపోయినాక లంచ్ చేసేటప్పుడు గొర్రెటెంకన్న దగ్గరకు వచ్చి ఇట్లా నన్ను దగ్గర తీసుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు అన్న. పెట్టుకొని అమ్మ నువ్వు ఏ దళంలో పనిచేసినావని అడిగాడు.